హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా నాకొక స్పెషల్ డే ఉంది. అదేంటంటే మా హస్బెండ్ బర్త్‌డే అండి. సో, ఇంక నిన్న పొద్దున్నే లేచాను. లేవడంతోటే ఫస్ట్ అయితే కరెంటే పోయిందండి. ఎందుకో ఈ మధ్య అయితే బాగా పవర్ కట్ అవుతుంది. సో, అందుకనేసి వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను. ఈరోజు కేక్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, దానికోసం అయితే విప్పింగ్ క్రీమ్‌ను ముందే ఇలా పొద్దున్నే ఫ్రిడ్జ్‌లోంచి బయట తీసి పెట్టానండి. అంటే నార్మల్‌గా డీప్ ఫ్రిడ్జ్‌లో ఉండి గడ్డలా అయిపోయింది. ఇంకా అది మొత్తం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి రావాలనేసి అయితే బయట పెట్టేశాను. మీకైతే ఈరోజు రెడ్ వెల్వెట్ కేక్ మొత్తం ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మా హస్బెండ్‌కి టీ పెట్టాను కదా! నా కోసం అయితే గ్లాస్‌లో హాట్ వాటర్ ఏసుకుంటున్నానండి. సో, ఇంకా మా ఫ్రెండ్సు అందరూ అడుగుతున్నారండి. అంటే నార్మల్‌గా నేను కేక్ వీడియో పెట్టినప్పుడల్లా వాళ్ళు ప్రతిసారి ఆ వీడియో టోటల్‌గా పెట్టు అనేసి అంటున్నారు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా! అనేసి టోటల్ రెసిపీ ఏం షేర్ చేయలేదండి. కాకపోతే ఈరోజైతే రెడ్ వెల్వెట్ కేక్ మొత్తం షూట్ చేశాను. ఇంకా అది వస్తే మీతో షేర్ చేసుకుందాం అనేసి. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందండి. ఇంకా బయట మనకు బేకరీలో దొరికే రెడ్ వెల్వెట్ కేక్ కాదండి. ఇదైతే మనం ఇంట్లో చేసుకునేది అంటే క్రీమ్ చీజ్ ఫిల్లింగ్‌తో ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది. మీరైతే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకైతే క్లారిటీగా నేనైతే మొత్తం రెసిపీ షేర్ చేశానండి. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యానండి. పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంకా అప్పుడు నేను అదంతా వ్లాగ్ షూట్ చేయలేదండి. చెప్పాను కదా! ఈరోజైతే పొద్దున్నే ఊరికనే కరెంటు పోతుంది, వస్తుంది. ఇంకా నేను ఈ కేక్ పెట్టుకున్నాను కదండీ! కరెంటు పోతూ వస్తూ ఉంటే నాకు అదే భయమవుతుంది. అంటే మనం ఏం చేయాలన్నా కరెంట్‌తోనే పని కదా! నార్మల్‌గా బీటర్ అయినా కరెంట్ వాడాలి. ఇంకా క్రీమ్ చీజ్ చేసుకోవాలన్నా, మిక్సీకేసుకోవాలన్నా కరెంట్ కావాలి. అలాగే ఇంకా అంటే కేకు కూల్ కావాలన్నా కరెంట్ కావాలి. సో, అన్నిటికి కరెంటే గదండీ! సో, ఈ కరెంట్ పోతూ వస్తూ ఉంటే నాకు అదే టెన్షన్ అవుతుంది. ఇంకా కేక్ చేసేంత వరకైనా కరెంట్ ఉంటదా? ఉండదా? అనేసి. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికెళ్ళి చికెన్ తీసుకొచ్చారండి. అంటే పాపను స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడైతే చికెన్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఈరోజైతే నాకు చికెన్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఇంకా మా హస్బెండ్ ఏమో కనీసం చికెన్ అయినా ప్రిపేర్ చేయవా? అంటే సరే కొంచెం తెచ్చుకో అన్నానండి. ఇంకా ఇంట్లో ఏంటంటే నిన్న చేసిన సాంబార్ ఉందండి. సో, మా హస్బెండ్ ఏమో ఇంక నేను నా బర్త్‌డే స్పెషల్ కూడా నిన్న చేసిన సాంబారేనా అనేసి అంటున్నారండి. సర్లే అయితే చికెన్ తెచ్చుకోమంటే ఇంక తెచ్చుకున్నారు. ఎలాగో సాంబార్ ఉంది కదండీ! ఇంక సాంబార్‌లోకి నంజుకోవడానికే కదా అనేసి చికెన్ చింతామణి అయితే సింపుల్‌గా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా నాకు ఆ కేక్ పని ఉంది కదండీ! సో, అందుకనేసి ఈ పనంతా ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. అలాగే వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవాలండి ఈరోజైతే. ఇంకా అన్ని పనులున్నాయి. ఒకదాని తర్వాత ఒకటైతే మంచిగా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. అన్నీ టైంకి అయిపోవాలనేసి. సో, ఇక్కడ చూసారు కదా! ఈ చికెన్ చింతామణి కర్రీ అయితే నేను చాలా సార్లు షేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటదండి. దీంట్లో ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా తక్కువ. ఓన్లీ ఎండుమిరపకాయలు, కరివేపాకు, మన ఆనియన్స్ ఉంటాయి కదా! అవి ఉంటే సరిపోతాయండి. సో, మిగిలినవన్నీ ఇంక మనం మసాలాలు అవి ఏమి ఎయ్యం. అల్లం వెల్లుల్లి పేస్టు అంతే. సో, సింపుల్‌గా అయిపోతది ఇదైతే. ఇంకా నాకు కూడా ఎక్కువ టైమ్ టేకింగ్ పట్టదు అనేసి ఈ రెసిపీ పెట్టుకున్నానండి. సో, సింపుల్‌గా ఉంటదనేసి టేస్ట్ అయితే ఏం మామూలుగా ఉండదండి. టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఇంకా మెయిన్ ఇట్లా సాంబార్, రసంలోకైతే సూపర్ కాంబినేషన్ అండి. సో, అందుకనేసి ఇంక నేను ఇదే చేస్తున్నాను. చికెన్ కూడా ఒక హాఫ్ కేజీయే తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే. సో, నేనైతే కేక్ బేస్ ఉంటది కదా! అదైతే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా నైట్ చేసి పెట్టుకోవడమే నాకైతే బెటర్ అనిపిచ్చింది. ఎందుకంటే మార్నింగ్ చెప్పాను కదా! ఊరికేనే కరెంట్ పోతుందండి. ఇంకా మనం కేక్ చేయాలన్నా గానీ బీటర్ యూజ్ చేసి చేస్తాము. సో, ఇంకా ఆ బీటర్ కరెంట్ లేకుంటే ఇబ్బందయిపోతుండే. నైట్ చేసుకుందే బెటర్ అనిపిచ్చిందండి నాకైతే. సో, మీకైతే ఇంకా కేక్ రెసిపీ మొత్తం ఒకే దగ్గర పెడతానండి. అంతే కన్‌ఫ్యూజన్ లేకుండా. నేనంతా ఒకేసారి చేయలేదు. పార్ట్‌గా చేశాను కానీ, ఇంకా ఫస్ట్ మీకు ఈ వ్లాగ్ ఇంక్లూడ్ చేసి తర్వాత బేకింగ్ ప్రాసెస్ మొత్తం ఒకేసారి చూపిస్తాను. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటదండి. సో, ఇంక నేను ఇంట్లో అయితే ఎలా సింపుల్‌గా నేర్చుకుంటున్నాను అనేది మీకైతే చూపిస్తాను. ఇంకా నేనైతే పెద్ద ప్రొఫెషనల్ అయితే కాలేదండి. కాకపోతే ఇంట్లో మనం కూడా సింపుల్‌గా పిల్లల బర్త్‌డేస్‌కి, హస్బెండ్ బర్త్‌డేకి ఇంకా టేస్టీగా చేసుకోవాలనుకున్నప్పుడైతే నా వీడియోస్ చూసి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకుంటారు కదా! సో, వాళ్ళ కోసం అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా! చికెన్ అయితే ఇంక నేను సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే అయిందండి. సడెన్‌గా పడ్డది ఆయిల్ ఇంకా. తీద్దాం అనుకున్నాను గానీ ఎక్కువేం కాదనుకున్నాను. వండాక తెలిసిందండి ఎక్కువైపోయిందని.
ఇంక ఇక్కడ నుంచి అయితే కేక్ రెసిపీ స్టార్ట్ చేస్తానండి. మంచిగా క్లియర్‌గా చూడండి. మీకైతే బాగా అర్థమవుతది. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి ప్రీ హీట్‌కి. దాంట్లో స్టాండ్ పెట్టి మూత పెట్టేసాను. ఇంకా ఏమేం కావాలో అవన్నీ అయితే ఒక దగ్గర పెట్టుకున్నానండి. అన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకో మీకు చూపించడానికి, నాకు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటదండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను అంటే మనం ఒక బౌల్ తీసుకొని దానికైతే బటర్ పేపర్ పెట్టుకుంటాం కదా! బేకింగ్ చేసే బౌలు. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదండి. నేనైతే దాని బదులు ఇట్లా A4 షీట్ ఉంటది కదా! ఫ్రెష్‌ది అదైతే యూజ్ చేస్తున్నాను. సో, ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతది అనేసి అయితే నేను చూపిస్తున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా! సేమ్ ఆ బౌల్ ఏ సైజ్ ఉందో ఆ సైజులో అయితే కట్ చేసుకొని దానికైతే కొంచెం ఆయిల్ ఏసుకొని, ఆ ఆయిల్ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇంక అదైతే బటర్ పేపర్ అయిపోతదండి. మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. A4 షీట్స్ అయితే మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి కదండీ! సో, మా దగ్గర బటర్ పేపర్ దొరకదండి. ఇంక నాకు కూడా బయటికి అంటే వేరే వరంగల్‌కెళ్ళినప్పుడు అలా తీసుకోవాలి. ఇంక అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. A4 షీట్స్ అయితే మా ఇంట్లో ఎప్పటికి ఉంటాయండి. సో, నేనైతే అదే వాడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. సో, ఫస్ట్ అయితే మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదండీ! అవైతే జల్లించుకోవాలండి. ఈ మెజరింగ్ కప్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి మీషోలో రూ. 100 పెడితే వస్తాయండి. ఎవరైనా బేకింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు. నార్మల్‌గా ఇంట్లో చేసుకున్న వాళ్ళు కూడా ఇవైతే ఫస్ట్ తీసుకోండి. రూ. 100 కదా! ఇంక ఇక్కడ నేనైతే హాఫ్ కప్పు మైదా తీసుకున్నానండి. సో, నేను హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాను. దానికోసం చూపిస్తున్నానండి. సో, హాఫ్ కప్పు మైదా, ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉంటాయి కదా! అవైతే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఇంకా దాంట్లో సగం అంటే పావు టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా తీసుకున్నానండి. ప్రతీదీ కూడా మనం లెవెల్ చేసి తీసుకోవాలి. ఇంక అప్పుడే కేక్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా! పావు టీ స్పూన్ అయితే వేసుకున్నానండి. దాని తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే ఇంక ఇక్కడ కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. మీకైతే అన్నీ చూపిస్తున్నాను నేను. ఇంకా ఇవన్నీ కూడా మీకు ఒక దగ్గర అయితే యాడ్ చేస్తానండి. మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, ఇంక ఇక్కడైతే కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 2 టీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా లెవెల్ అయితే తీసుకోవాలి. ప్రతీదీ లెవెల్‌లోనే తీసుకోవాలండి. ఇంకా ఇది కూడా యాడ్ చేసుకొని అయితే మొత్తం ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచిగా జల్లించుకోవాలండి. ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండల్లా అయితే ఉండకూడదు. సో, మంచిగా అయితే ఇక్కడ జల్లించుకుంటున్నానండి. నాకేంటంటే ఇంకా ఒక దగ్గర చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంటే కరెక్ట్‌గా మాకు కెమెరా సెట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అంటూ లేదండి. ఆ బీటర్ ఏంటంటే దాని వైర్ చాలా చిన్నగా వచ్చింది. దానివల్ల ఇంకెక్కడ కరెక్ట్‌గా సెట్ చేసి చూపించడానికి లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే అన్నీ మీకు క్లియర్‌గా కనిపించేటట్టు అయితే చూపిస్తున్నాను. సో, ఆ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయితే జల్లించుకొని పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడైతే హాఫ్ కేజీ తీసుకున్నాను కదండీ! సో, దానికోసం అయితే 2 ఎగ్స్ అండి. అంటే హాఫ్ కేజీ తీసుకున్నానంటే హాఫ్ కేజీ కోసం తీసుకున్నాను కదా! దానికైతే 2 ఎగ్స్ తీసుకోవాలండి. ఇంకా ఎగ్స్‌ని అయితే మనం బాగా బీట్ చేసుకోవాలి. నార్మల్‌గా బీటర్‌తోనే బీట్ చేసుకోవాలండి. ఈ బీటర్ అయితే ఇంకా మీకు మీషోలో చాలా తక్కువ కాస్ట్‌కే ఉందండి. సో, స్టార్టింగ్‌లో మనం ఇంట్లో చేసుకోవడానికి కాబట్టి ఈ బీటర్ అయినా సరిపోతదండి. కేక్ బిజినెస్ అలా చేయాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా పెద్ద బీటర్ ఉండాలి. ఇంక ఈ బీటర్‌తో అయితే ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకోవాలి. నాకేంటంటే ఇక్కడ వైర్ కరెక్ట్‌గా లేదని చెప్పాను కదా! సో, ఇంకా ఆ వైర్ అయితే ఊరికనే లూజ్ అవుతూ ఉంటే ఇంకా దాన్ని పట్టుకొని అయితే నేను బీట్ చేస్తున్నానండి. ఈ ఎగ్స్ ఉన్నాయి కదా! మనకి క్రీమ్ కలర్ వచ్చే వరకైతే మంచిగా బీట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఆ షుగర్ పౌడర్ అది ఏసాకైతే వైట్ కలర్‌లోకి వస్తదండి ఫోమ్ అయితే. సో, చూసారు కదా! వీటినైతే మంచిగా ఎంత బీట్ చేసుకుంటే కేక్ అయితే అంత ఫ్లఫీగా వస్తదండి. ఇంక ఇక్కడైతే మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అయితే షుగర్ తీసుకోవాలండి. హాఫ్ కప్పు. ఇంకా నాకు షుగర్ ఇక్కడ తీసుకుంటుంటే కొంచెం కింద పడిపోయిందండి. సో, ఇంకా ఫస్టే మొత్తం షుగర్ అయితే వేయకూడదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే బీట్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేస్తే సరిగ్గా బీట్ అవ్వదండి. సో, అందుకనేసి కొంచెం కొంచెం వేస్తూ అయితే నేను ఇలా బీట్ చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మొత్తం ఇదైతే ఎంత మంచిగా బీట్ అయిపోయిందో ఒక ఫోమ్‌లా అయితే రావాలండి. సో, ఇంకా ఇది బాగా బీట్ చేసుకున్నాకైతే దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంటది కదా! అదైతే వేసుకోవాలండి మనమైతే. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదైతే అంటే 1 టేబుల్ స్పూన్ అన్నట్టు. అందుకే ఇంక 2 సార్లు వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసుకొని ఇంకా దాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏసాకైతే బాగా బీట్ చేసుకోవాలి. లేదనుకో కేక్ అంతా మనం బేక్ అయ్యాక కొంచెం ఆయిలీగా ఉంటది. సో, అందుకనేసి ఇంకా మొత్తం అయితే బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఇదంతా మంచిగా బీట్ అయిపోయి ఇంకా మనకైతే ఒక వైట్ కలర్‌లో కనిపిస్తూ ఉంటదండి. సో, చూసారు కదా! ఇక్కడైతే. ఇప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! జల్లించి పెట్టుకున్నవి అవైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను దీంట్లో అయితే కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. సో, దీంట్లో రెడ్ వెల్వెట్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇంకా మా దగ్గర అయితే అవి లేదండి. సో, దొరకలేదు. అది ఏసుకుంటే బావుంటది. ఇంకా ఏసుకోకపోయినా పర్లేదు చేసుకోవచ్చండి. సో, నేనైతే ఇంకా వెనిలా ఎసెన్సే యాడ్ చేసుకున్నానండి. అది కూడా
ఒక 1 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుంటూ అయితే మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇంకా అలా మిక్స్ చేసుకుంటేనే లోపల అంటే ఇలాంటి ఉండలు లేకుండా అయితే మంచిగా మిక్స్ అయిపోయి ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, సో అలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం చేసేది రెడ్ వెల్వెట్ కేక్ కదండి. ఇంకా అదంతా మిక్స్ చేసుకున్నాక ఇంక ఇక్కడైతే నేను రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇదైతే ఇంకా మంచి బ్రాండే అండి రెడ్ కలరు. అయినా కానీ నాకెందుకో ఎక్కువ వేయాలంటే అస్సలు మనసు ఒప్పలేదండి. పిల్లలు అంటే పిల్లలు తింటారు కదా, ఇంకా అలాంటిది ఎక్కువ ఎక్కువ కలర్లు వేసుడు ఎందుకనేసి నేను ఎక్కువగా అయితే యాడ్ చేయలేదండి. సో అందుకనేసి బాగా రెడ్ కలర్లో అయితే లేదు కేకు. ఇంకా మనకు టేస్ట్ ఇంపార్టెంట్ కానీ కలర్ కాదు కదండి. ఇంకా అక్కడికి కూడా నాకు ఎక్కువనే వేసాను అనిపించిందండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఇది బ్రిక్ రెడ్ కలర్లో అయితే వచ్చిందండి. సో దీన్ని మొత్తం అయితే నేను ఇంకా బేకింగ్ మౌల్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర అయితే అంటే ఆ బేకింగ్ టిన్స్ అవేం నేను తీసుకోలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. సో మనం ఎంత మినిమంగా అంటే ఖర్చు పెడితే అంత బెటర్ కదా అనేసి అయితే నేను ఏది అవసరమో అదే తీసుకున్నానండి. ఇంకా ఇవైతే నెమ్మది నెమ్మదిగా తీసుకుంటాను. సో ఇంకా అదంతా ఒకసారి అంటే దాంట్లోకి యాడ్ చేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకొని ఇంకా తర్వాత ముందే ప్రీ హీట్కి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, ఇంకా దాంట్లో పెట్టి 30 to 35 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. ఇదంతా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా 35 మినిట్స్ తర్వాత చూడండి కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. నేను అంటే ఒక 5 మినిట్స్ ముందు చెక్ చేశానండి, ఇంకా అప్పుడు కాలేదు. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టి తర్వాత చెక్ చేస్తే ఇంకా సూపర్గా అయిందండి కేక్ అయితే. ఇంకా దాన్ని తీసి అయితే ఇలా బయట పెట్టుకున్నాను. ఇదైతే పూర్తిగా చల్లారే వరకు డీమోల్డ్ అయితే చేసుకోకూడదండి. సో చల్లారితేనే బాగుంటుంది. కాకపోతే నాకేంటంటే అప్పటికే నైట్ అయిపోయిందండి. నేను నైట్ టైంలో చేశాను కదా బేస్ అయితే. సో ఇంకా పడుకోవడానికి టైం అవుతుంది, 11:30 అలా అవుతుందండి. సో ఇంకా దీన్ని డీమోల్డ్ చేసి ఒక గిన్నెలో పెట్టి పడుకుందాం అనేసి అయితే ఇంకా నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేశానండి. ఇక్కడ చూసారు కదా, ఈ పేపర్ వేసుకోవడం వల్ల అయితే గిన్నెకి ఏం అంటుకోలేదండి. సో ఈజీగా వచ్చేసింది. నేను ఇంక ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి. బౌల్ ఏంటంటే కొంచెం టిఫిన్ బాక్స్ లాంటివి తీసుకుంటే బాగుండనిపించిందండి. ఇంకా తర్వాత అయితే దాన్ని పక్కన పెట్టేశాను కదా, ఇంక ఇప్పుడైతే నేను క్రీమ్ చీజ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అలాగే మధ్యలో ఫిల్లింగ్ కోసం అయితే వైట్ చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీనికి మెయిన్ ఏంటంటే క్రీమ్ చీజే అండి రెడ్ వెల్వెట్ కేక్కి. అది బయట కూడా దొరుకుతుంది. ఇంకా బయట నేను చెప్పాను కదండి, బయట ఏమి వాడకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకుందాం అనేసి. సో ఆ పాలైతే కాగడానికి టైం పడుతుంది కదా అనేసి ఈ లోపు అయితే ఒక చాక్లెట్ బార్ తీసుకొని దాన్ని అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. చాక్లెట్ ఫిల్లింగ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది వేసుకోరు, ఇంకా నేను అందుకే చెప్తున్నాను. ఇదైతే మంచి అంటే టేస్టీగా ఉండే రెసిపీ అండి. సో అందుకనేసి మీకైతే మంచిగా పిన్ టు పిన్ అయితే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇది చాక్లెట్ వైట్ చాక్లెట్ కాంపౌండ్ అయితే మొత్తం చిన్న చిన్నగా అయితే పీసుల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా దీన్ని ఈ లోపు అయితే ఇంకా పాలు కూడా కాగాయండి. కొన్ని వేడి వేడి పాలు ఉంటే దీంట్లో అయితే వేసుకుంటున్నాను. మనమైతే పాలైనా వేసుకోవచ్చు, ఈ ప్లేస్లో అయితే విప్పింగ్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు అండి. ఇంకా నేను ఎలాగో పాలు కాగబెడుతున్నాను కదా అనేసి ఇంకా పాలే వేసాను. ఈ వేడి వేడి పాలు వేసినా కానీ నాకు కొన్ని చోట్ల ఇంకా గడ్డలు గడ్డలు అనిపిస్తున్నాయి. ఇంకా ఆ పాలు కాగుతున్నాయి కదా, ఆ గిన్నె పైన ఇలా పెట్టానండి. ఆ ఆవిరికి ఇంకా ఉన్నది మొత్తం మెల్ట్ అయిపోతుంది అనేసి ఇంకా చాక్లెట్ అయితే మంచిగా మెల్ట్ అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే తీసి ఇప్పుడు పక్కన పెడుతున్నాను. ఇంకా పాలు కూడా కాగాయి కదండి, పాలను అయితే మనం విరగొట్టుకోవాలి. సో క్రీమ్ చీజ్ అంటే ఏం లేదండి, మనం పన్నీర్ చేయడానికి పాలను ఎలా విరగొడతామో సో సేమ్ క్రీమ్ చీజ్ కూడా పాలన అయితే అలా విరగొట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే వెనిగర్ వేసుకుంటారు, కొంతమంది అయితే నిమ్మకాయ వేసుకుంటారండి. మా ఇంట్లో అయితే వెనిగర్ లేదు. ఇంకా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, దాంట్లో అయితే ఇంకా నిమ్మకాయ ఉందండి. సో ఇంకా నిమ్మకాయ రసం అయితే దీంట్లో పిండుకొని ఇంకా పాలను అయితే విరగొట్టాను. పాలైతే ఇంకా మంచిగా ఒక పొంగు వచ్చే వరకు కాగితే ఇంకా తర్వాత వెంటనే ఈ నిమ్మకాయ రసం పిండుకున్నాం అనుకో ఈజీగా విరిగిపోతాయండి. సో ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇంకా వాటర్ వాటర్ అవుతాయి కదా దాంట్లో ఉండే పాలన్నీ, అప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో క్లాత్ పెట్టుకొని అయితే ఈ పాలన్నీ ఇట్లా వడగట్టుకుంటున్నానండి. సో దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి పోవాలి. ఇంకా నేను నిమ్మకాయ పిండాను కదండి, సో ఆ నిమ్మకాయ పులుపు అనేది తెలుస్తుంది అనేసి ఒక 2-3 సార్లు అయితే మంచినీళ్ళతో అయితే దీన్ని బాగా కడుక్కుంటున్నానండి. ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అంతా పోయే వరకు అయితే. మరి ఆ నిమ్మకాయది అలానే ఉంటే పుల్లగా ఉంటుంది కదండి, సో అందుకనేసి బాగా కడుక్కొని అయితే దీన్ని ఒక మూటలా కట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. దీంట్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ మొత్తం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంచెం తేమ తేమగా ఉన్నా సరిపోతుందండి. అలా అని కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ అదంతా పేస్ట్లా అంటే ఒక బాగా లూజ్ లూజ్ అయిపోతుందండి. సో మనమైతే కరెక్ట్గా చూసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే అలా పక్కన పెట్టేశానండి. తర్వాత అయితే ఇంకా నాకు చూసారు కదా,
కొంచెం ఇట్లా వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఇంకా చేతులకైతే అతుక్కునేటట్టే ఉందండి. ఇంక అప్పుడు దాన్ని తీసి మిక్సీ జార్‌లోకైతే వేసుకుంటున్నాను. ఇంకా హాఫ్ లీటర్ పాలకు చూసారు కదా ఎంతొచ్చిందో. ఇంక దాన్ని మిక్సీకి పట్టుకుందాం అనేలోపైతే మళ్ళీ కరెంట్ పోయిందండి. చెప్పాను కదా! ఈరోజైతే ఊరికేనే కరెంట్ పోతూ ఉందనేసి. ఇంకా దాన్ని మిక్సీ జార్‌లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసానండి. ఈ లోపైతే నేను కేక్‌ని లేయర్‌లలా అయితే కట్ చేసుకుంటున్నానండి. చెప్పాను కదా! కలర్ అయితే కొంచెం తక్కువ యాడ్ చేశానండి. దానివల్ల అయితే ఎక్కువ కలర్‌ఫుల్‌గా అయితే కనిపించలేదు. మధ్యలో ఆ హోల్ ఏంటి అనుకుంటారా? నేనే చాక్‌తో అయితే అంటే బేక్ అయిందా లేదా అని చెక్ చేసినప్పుడు అలా హోల్ పడిందండి. సో, ఇంక ఇక్కడ 4 లేయర్స్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే పై లేయర్ అయితే తీసేస్తున్నానండి. సో, ఓన్లీ 3 లేయర్స్ అయితే నేను పెట్టుకుంటాను. చూసారు కదా! కేక్ అయితే ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా బా వచ్చిందండి కేక్ అయితే. సో, మీరు కూడా ఇంట్లోనే ఇట్లా ట్రై చేసి మీ పిల్లల బర్త్‌డేస్‌కి అయితే ఖచ్చితంగా చేసి పెట్టొచ్చండి. బయట చేసే కేక్స్ నిజంగా చెప్పాలంటే అస్సలు హైజీనిక్‌గా ఉండట్లేదండి. వాళ్ళంత మంచిగా చేయట్లేదు. సో, అందుకనేసి బయటివి అయితే అవాయిడ్ చేయండి. సో, ఇంట్లో అంటే నేను హోమ్ బేకింగ్ చేస్తున్నాను కదా! నా దగ్గర కొనుక్కోవాలనేసి కాదు. కానీ అందరూ యూట్యూబ్ చూసే వాళ్ళందరూ మా దగ్గర వాళ్ళు కాదు కదండీ! సో, ఎక్కడెక్కడ వాళ్ళో చూస్తున్నారు కదా! మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకైతే ట్రై చేయండి. చేసి పెట్టండి ఇంట్లోనే బయటివి కొనే కంటే. ఇంక ఇక్కడ చూసారు కదండీ! ఈ క్రీమ్ చీజ్ అయితే నేను ఒకసారి మిక్సీకి పట్టుకొని దాంట్లో అయితే ఇంకా అంటే ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కదండీ! స్వీట్‌నెస్ కోసం అయితే నేను కొంచెం పౌడర్ షుగర్ ఉంటది కదా! అదైతే యాడ్ చేశానండి. అంతా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వేసి అయితే మిక్సీకి పట్టుకొని ఫైనల్‌గా అయితే నేను దీంట్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న వైట్ చాక్లెట్ గనాష్ ఉంది కదా! అది కూడా కొంచెం వేసి అయితే మెత్తగా అయితే ఇట్లా మిక్సీకి పట్టుకున్నానండి. సూపర్‌గా వచ్చిందండి క్రీమ్ చీజ్ అయితే. ఆ వైట్ చాక్లెట్ గనాష్ దాంట్లో యాడ్ చేసుకుంటే అయితే కేక్ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. అసలు బయట కొనే కేక్స్ దేనికి పనిచేయవండి దాని కింద. బయట అంటే బేకరీలలో అయితే అసలు క్రీమ్ చీజే యాడ్ చేయరండి. సో, ఇంక నేనైతే ఇక్కడ అది మీకు పూర్తిగా చూపిస్తున్నాను. ఇంక అది మొత్తం తీసి దాన్ని మన విప్పింగ్ క్రీమ్‌లో అయితే కలుపుకోవాలండి. వెంటనే కలుపుకోకూడదు. సో, దాన్నైతే కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. చూసారు కదా! ఇందాక ఒక బౌల్‌లో పెట్టి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంక ఇక్కడ నేను హాఫ్ కేజీ కేక్ కాబట్టి హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. సో, దీన్నైతే ఒక బౌల్‌లోకి వేసుకున్నాను. దీన్ని పొద్దున్నే నేనైతే బయట పెట్టాను కదండీ! అది లిక్విడ్ కన్సిస్టెన్సీలోకైతే వచ్చింది. సో, ఇంక దాన్ని తీసుకొని ఇప్పుడైతే బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఇది మొత్తం ఒక క్రీమ్ లాగా అంటే దగ్గరకొచ్చే వరకు మనమైతే ఫస్ట్, సెకండ్ స్పీడ్‌లోనే బీట్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇట్లా దగ్గరికి ఒక క్రీమ్ లాగా వచ్చినప్పుడైతే మనం దీన్ని ఇంకా స్పీడ్ అనేది పెంచుకుంటూ ఇంకా బాగా విప్ అయితే చేసుకోవాలండి. ఈ సమ్మర్ టైంలో అయితే విప్పింగ్ క్రీమ్‌ని పర్ఫెక్ట్‌గా బీట్ చేసుకుంటేనే బావుంటదండి. సో, లేదనుకో ఇంకా అది కొంచెం మెల్ట్ అయిపోతూ ఉంటది. అస్సలు బావుండదండి. సో, స్టిఫ్ పీక్స్ అంటారు కదా! బాగా పీక్స్ వచ్చే వరకైతే మనం బీట్ చేసుకోవాలండి. కొంచెం టైం పడతది. సో, కాకపోతే ఓపికతో బీట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా! మీరైతే మొత్తం నేనైతే బాగా బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇందాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను కదండీ క్రీమ్ చీజు అది తీసుకొచ్చుకొని దీంట్లో అయితే కలుపుతున్నాను. నార్మల్‌గా మనం అన్ని కేక్స్‌లలో వాడే విప్పింగ్ క్రీమ్ వైట్ కలర్‌లో ఉంటది. ఈ రెడ్ వెల్వెట్ క్రీమ్ ఏంటంటే క్రీమ్ కలర్‌లో ఉంటదండి. మనం క్రీమ్ చీజ్ యాడ్ చేస్తున్నాం కదా! సో, దానివల్ల అయితే క్రీమ్ కలర్‌లో ఉంటదండి. ఇంక ఇక్కడ చూసారు కదా! అది కూడా వేసుకొని ఒకసారి బీట్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి అయితే దగ్గరికి అనుకోని ఇంకొకసారి అయితే బీట్ చేసుకున్నానండి. ఇంక ఇప్పుడు మీకు క్రీమ్ చూస్తే అర్థమైపోతది. ఇట్లా బోర్లిచ్చినా కానీ కింద పడట్లేదు. స్టిఫ్‌గా ఉందండి. ఇంకిప్పుడైతే కేక్ ఐసింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే టర్న్ టేబుల్ ఉంటది కదా! దానిపై అయితే ఒక కర్చీఫ్ వేసుకున్నానండి. ఇంకా అది అంటే పైన బోర్డ్ ఉంటది కదా! అది కదలకుండా ఉంటదనేసి. సో, కర్చీఫ్ వేసుకొని దానిపైన బోర్డ్ పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే నేను కూల్ వాటర్‌లోనే షుగర్ యాడ్ చేసి షుగర్ సిరప్ తయారు చేసుకున్నానండి. చెప్పాను కదా! ఊరికేనే కరెంట్ పోతుందనేసి. కూల్ వాటర్ అయితే కేక్ కొంచెం తొందరగా కూల్ అయిపోతది. కరెంట్ ఉన్నా లేకున్నా ఏం కాదండి. నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో పెడితే ఫ్రిడ్జ్ కూలింగ్‌తో సరిపోతది. సో, అందుకనేసి నేనైతే కూల్ వాటర్ తీసుకున్నానండి. ఈ సమ్మర్ టైంలో అయితే కూల్ వాటర్‌తో ఐసింగ్ చేసుకోవడమే బెటర్ అండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను బోర్డ్‌కి కొంచెం క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ లేయర్ అయితే పెట్టుకున్నానండి. దాని పైనుంచి అయితే షుగర్ వాటర్‌తో సోక్ చేసుకుంటున్నానండి. మనం నార్మల్ వాటర్‌లో షుగర్ ఏసుకోవడమే అండి. దీన్ని బాయిల్ చేయనవసరం లేదు. ఏం అవసరం లేదండి. సో, ఇంకా దాని పైనుంచి అయితే నేను క్రీమ్ ఫిల్ చేసుకుంటున్నానండి. ఈ క్రీమ్ ఏంటంటే మనకి నార్మల్ విప్పింగ్ క్రీమ్ అంత సాఫ్ట్‌గా అయితే ఉండదండి. కొంచెం తడకలు అంటే కొంచెం ఏంటంటే మధ్యలో అంత స్మూత్‌గా అయితే ఉండదండి. సో, చీజ్ ఏసాం కదా! దానివల్ల అయితే. సో, అదంతా ఒకసారి
వైట్ చాక్లెట్ గనాష్ ఉంటది కదండీ! అది కొంచెం వేసుకున్నాను. దాని తర్వాత ఇంకా సెకండ్ లేయర్ కూడా పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని అయితే మళ్ళీ సేమ్ షుగర్ వాటర్‌తో అయితే సోక్ చేసుకున్నాను. షుగర్ వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదండి. మనం మంచిగా చూసుకుంటూ వేయాలి. ఎక్కువ వేసామనుకో బయటికి మొత్తం వాటర్ వచ్చేస్తాయండి. తక్కువ వేసామనుకో కొంచెం బ్రెడ్ అనేది బ్రెడ్ లానే ఉంటదండి. అంత టేస్టీగా అనిపించదు. సో, అందుకనేసి మనం చేయితో ఇట్లా బ్రెడ్‌ని ముట్టుకుంటే కొంచెం మన చేతికి ఆ తడి అనేది తాకాలండి. సో, అలా అయితే మనం చేసుకోవాలి. ఇంక ఇక్కడ సెకండ్ లేయర్ కూడా క్రీమ్ అప్లై చేసి దానిపైనుంచి మళ్ళీ అయితే గనాష్ చేసుకున్నానండి. సో, ఇంక ఇప్పుడైతే థర్డ్ లేయర్ పెట్టుకుంటున్నాను. థర్డ్ లేయర్ పైన కూడా సేమ్ అలానే అండి షుగర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. కేక్ అయితే మీరు ఇంట్లో ట్రై చేసేవాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వండి. మీకైతే ఖచ్చితంగా టేస్ట్ వస్తది. సో, మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ నర్సంపేటలో లోకల్‌లో ఉన్న వాళ్ళైతే కేక్ ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే ఇచ్చానండి లింక్ నేను. సో, ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు కేక్ ఆర్డర్స్ అయితే తీసుకుంటానండి. ఇక్కడ చూసారు కదండీ! ఫైనల్ లేయర్ కూడా పెట్టుకొని మొత్తం అయితే నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నానండి. సో, ఇంక నార్మల్‌గా నేనెప్పుడు కేక్ చేసినా అంటే ఇంతకుముందు చేసిన కేక్స్ అన్నీ చాలా నీట్‌గా వచ్చాయండి. ఈరోజేమో పర్టిక్యులర్‌గా వీడియో తీస్తున్నాను కదా! సో, ఎందుకో కొంచెం భయంగా చేస్తున్నానండి. సో, మళ్ళా అందులో ఈ క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ అయ్యేసరికి అంత పర్ఫెక్ట్‌గా వస్తున్నట్టు అనిపించలేదండి నాకైతే. అంటే ఈ ఫినిషింగ్ అదంతా కూడా మీరే చెప్పాలి ఎలా వచ్చింది ఏంటి అనేదైతే. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఇట్లా కేక్ కనిపిస్తుందో అక్కడైతే మొత్తం నేనైతే క్రీమ్‌తో ఫిల్ చేసుకొని ఇంకా ఈ కార్డ్‌తో అయితే నీట్ ఫినిషింగ్ ఇస్తున్నానండి. నా దగ్గరైతే స్క్రాపర్ ఉందండి. కాకపోతే మీకు చూపిద్దామనేసి అయితే దీంతో చేస్తున్నాను. అంటే నార్మల్‌గా ఇంట్లో మనకి ఎక్స్‌పైర్ అయిపోయిన క్రెడిట్ కార్డ్స్ అలా ఉంటాయి కదా! వాటితో కూడా మనమైతే ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా! కేక్ అయితే మొత్తానికి ఒక షేప్‌కైతే వచ్చిందండి. సో, ఇంకిప్పుడు మనం చుట్టూ ఉన్నది ఉంటది కదండీ! నార్మల్‌గా క్రీము అదంతా అయితే క్లీన్ చేసుకోవాలండి. నేను నిన్న క్లీన్ చేసుకోవడమే మర్చిపోయానండి. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదండీ! సో, నేను ఎప్పుడైనా క్లీన్ చేస్తాను. నిన్న హడావిడిలో ఇంకెందుకో క్లీన్ చేయలేదండి. సో, నాకేంటంటే కరెంట్ పోతుంది ఒకటి, ఇంకొకటి నా వీడియో ఎడిటింగ్ టైం అవుతుంది. మా బాబు ఏడుస్తున్నాడు. సో, దానివల్ల నేనైతే కొంచెం క్లియర్‌గా అయితే ఇంకా ఇంట్లోకే కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేశానండి క్లీన్ చేయడం అదంతా అయితే. మనం బయటికి మామూలుగా ఆర్డర్ అయితే మాత్రం చాలా నీట్‌గా చేసుకోవాలండి. సో, మనకి ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తేనే కదా కస్టమర్స్‌కి నచ్చేదైతే. సో, ఇంకిప్పుడైతే దీన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి కాసేపు క్రమ్ కోట్ చేసుకొని. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో అంటే ఈవినింగ్ కాదు కానీ ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే బయటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చి అయితే మళ్ళీ ఒకసారి ఫైనల్‌గా కొంచెం క్రీమ్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నానండి. సో, చూసారు కదా! దీన్ని మనం ఫినిష్ చేయడానికి అంటే ఫినిషింగ్ ఇవ్వడానికి కొంచెం టైం పడతదండి బిగినర్స్‌కైతే. సో, నేను కూడా బిగినరే కదా! నాకు గూడా కొంచెం టైం పడుతుందండి. సో, కానీ టైం పట్టినా గానీ కొంచెం ఓపికతో అయితే దాన్ని ఫినిషింగ్ అయితే నీట్‌గా ఇచ్చుకోవాలండి. కేక్ ఫినిషింగ్ ఎంత నీట్‌గా ఉంటే అంత మంచిగా అనిపిస్తదండి. అంటే ఫస్ట్ చూసేవాళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్న టేస్ట్ వాళ్ళకి తెలియదు కదండీ! ఫస్ట్ ఆ ఫినిషింగ్‌నే చూస్తారు. ఫినిషింగ్‌ని చూసి డిసైడ్ అయిపోతారు కదా! సో, అందుకనేసి ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా నీట్‌గా ఉండాలండి. మనం కస్టమర్స్‌కి ఇచ్చేదైతే చాలా నీట్‌గా చేసుకోవాలి. సో, ఇక్కడనైతే నేను స్క్రాపర్‌తో అయితే నీట్‌గా చేసుకుంటున్నానండి. సో, ఫస్ట్ అయితే మీకు ఆ కార్డ్‌తో చూపించాను. అందరి దగ్గర స్క్రాపర్ ఉండదనేసి. ఇక నా దగ్గర ఎలాగో ఈ స్క్రాపర్ ఉంది కదా అనేసి ఇంకా నేను కార్డ్ పక్కన పెట్టేసి ఈ స్క్రాపర్‌తో అయితే నీట్‌గా చేస్తున్నానండి. మధ్యలో ఎందుకో వీడియో బ్లర్ అవుతుందండి. సో, వైట్ కలర్‌వి ఏవైనా చూపించినప్పుడు అయితే వీడియో బ్లర్ అవుతూ ఉంటది అప్పుడప్పుడు. సో, ఇక్కడ అదే అవుతూ ఉందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇట్లా ఫైనల్‌గా అయితే నేను ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నానండి. ఇంకా అదంతా ఫినిషింగ్ అయిపోయాకైతే దానిపైన సింపుల్‌గా ఒక డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే నేను విప్పింగ్ క్రీమ్‌లో అయితే రెడ్ ఫుడ్ కలర్‌నే యాడ్ చేసుకున్నానండి. సో, ఈ కలర్ కూడా కొంచెం యాడ్ చేస్తే పింక్ కలర్‌లో వచ్చింది. అంటే పీచ్ కలర్‌లో వచ్చిందండి. సో, ఎక్కువ యాడ్ చేయబుద్ధి కాలేదు. సో, అందుకనేసి కొంచెం యాడ్ చేశాను. సో, ఈ జెల్ కలర్స్ కదండీ! అంటే లిక్విడ్ కలర్స్ కదా! ఇవైతే యాడ్ చేయగానే మనకైతే క్రీమ్ కొంచెం లూజ్ అయిపోతదండి. సో, దాన్ని మళ్ళీ కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇంక నాకు టైం లేక పెట్టుకోలేదండి. సో, నా దగ్గర ఉండేటియి ఏంటంటే మన నార్మల్‌గా నాజిల్స్ ఉంటాయి కదండీ! అవైతే కొంచెం చిన్న నాజిల్స్ అండి. వాటితో అయితే సరిగ్గా రాలేదు డిజైనింగ్ అయితే. మీరు చూడండి నేనైతే ఎలా వేశానో. వేయడం నేను కరెక్టే వేశాను కానీ, ఆ నాజిల్ అనేది కరెక్ట్‌గా లేక డిజైన్ అయితే సరిగ్గా రావట్లేదండి. సో, నేను తర్వాత అంటే ఫ్యూచర్‌లో మంచి నాజిల్స్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా! సో, నేనైతే సింపుల్‌గా ఇలా డిజైన్ అయితే వేస్తున్నానండి. వేయడం కూడా ఈజీయే అండి. సో, ఇట్లా
పైన అయితే వేసుకున్నాను. ఇంకా ఈ క్రీమ్ చెప్పాను కదా అప్పుడే లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందని. సో దానివల్ల క్రీమ్ ఏంటంటే కొంచెం లూజ్ అయిపోయి జారిపోతుందండి. కాకపోతే ఇంకా మనం కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసి వేసుకుంటే బావుంటదండి. సో ఇంకా సింపుల్‌గా వేసుకున్నాను. పైన డిజైన్ నాకు పెద్దగా నచ్చలేదు కానీ కింద ఇచ్చాను కదా చిన్న చిన్నగా ఇట్లా అంటే ఒక బార్డర్‌లా ఇచ్చాను కదండీ! అదైతే నాకు చాలా నచ్చిందండి. ప్రతి కేక్‌కి కూడా మనం ఇట్లా బార్డర్ అంటే ఇచ్చుకుంటే మాత్రం కేక్ చూడడానికి లుక్ బావుంటదండి. సో, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అలా ఇస్తే బావుంటది. మనం పెద్దగా హెవీ డిజైన్స్ ఏమి ఏయనవసరం లేదండి. చూసారు కదా! సో, అవన్నీ వేశానండి. ఇంకా మధ్య మధ్యలో గ్యాప్ కనిపిస్తే ఇంకా మొత్తం అయితే ఫిల్ చేసుకున్నానండి. ఇంక తర్వాత అయితే మళ్ళీ ఇదే క్రీమ్‌లో అయితే నేను నేమ్ రాయడానికి ఇంకా కొంచెం ఎక్కువ కలర్ అయితే యాడ్ చేశానండి. సో, అంటే నేమ్ రాయడానికి కొంచెం ఎక్కువ థిక్ కలర్ ఉంటే బావుంటది కదా అనేసి ఇంకొంచెం కలర్ యాడ్ చేసి అయితే దీన్ని మళ్ళీ ఇంకొక పైపింగ్ బ్యాగ్‌లోకి అయితే తీసుకున్నానండి. సో, ఇంకా అప్పటి వరకు ఇంకా లూజ్ అయిపోయిందండి. నేమ్ రాయడానికైతే కొంచెం క్రీమ్ అనేది లూజ్‌గా ఉంటే సరిపోతది. బాగా లూజ్‌గా ఉండనవసరం లేదు కానీ ఇక్కడ కొంచెం అయిపోయిందండి. ఇది ఎండాకాలం కదండీ! మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మాకు మెయిన్ ఏంటంటే కరెంట్ లేకపోవడం ఒకటి మైనస్ అయిపోయిందండి. నేను ఇంకా ఇది వీడియో పెట్టాలా వద్దా అనుకున్నాను కానీ పొద్దున్నుండి మొత్తం షూట్ చేస్తున్నాను కదండీ! ఈ ఒక్కదాని కోసం మళ్ళీ వీడియో మొత్తం ఎందుకు పెట్టకుండా ఉండాలనేసి అయితే ఇంకా పెడుతున్నాను. సో, ఈ డెకరేషన్ పార్ట్ కొంచెం మీరైతే మంచిగా చేసుకోండి. నాకైతే ఇంకా ఇంట్లోకే అని కొంచెం అశ్రద్ధ కూడా ఉందండి. సో, ఇంకా దీన్నైతే ఇట్లా నేమ్ రాసుకుందాం అనేసి చిన్న నాజిల్ పెట్టుకున్నానండి. సో, నాకు మధ్యలో ఇది చిన్న కేక్ కదా! హాఫ్ కేజీ కేక్ కదా! గ్యాప్ తక్కువుందండి. సో, దానివల్ల నేనైతే హెచ్‌బీడీ అని రాసానండి. అంటే హ్యాపీ బర్త్‌డే అని షార్ట్‌కట్‌లో రాసానండి. ఇంకా నాన్న అనేదాన్ని ఎన్ఏ అనేసి అయితే రాసాను. మా పిల్లలు రాసినట్టయితే సో, ఇట్లా మా పిల్లలు మా హస్బెండ్‌కి ఇచ్చినట్టయితే హ్యాపీ బర్త్‌డే నాన్న అనేసి సింపుల్‌గా రాసానండి. నా దగ్గరైతే కొన్ని స్ప్రింక్లర్స్ ఉన్నాయండి. వాటితో అయితే కేక్ లుక్ వస్తదనేసి సో, ఇంకా అవైతే యాడ్ చేసుకున్నానండి. సో, ఇంకిక్కడ అవి కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా అవి యాడ్ చేశాకైతే కేక్ లుక్ మొత్తం మారిపోయిందండి. చాలా బావుంది చూడ్డానికైతే. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చుట్టూ అయితే నేను ఇట్లా సిల్వర్ కలర్‌వి వేసుకున్నానండి. మధ్యలో అయితే కొంచెం కలర్‌ఫుల్‌గా కలర్‌వి ఉంటాయి కదా! చిన్న చిన్నయి అవైతే వేసుకున్నానండి. ఇంకా అవేస్తే లుక్కు అంటే వచ్చిందండి. సో, ఈ చిన్న చిన్నవే మనకి డీటెయిలింగ్స్ వల్ల లుక్ అయితే చాలా బావుంటదండి. సో, ఇంక ఇవన్నీ ఏసుకున్నాను ఉన్నాయి కదా! అనేసి కొన్ని ఎక్కువనే ఏసానులెండి నేను. సో, ఇంకా వీటి పైనుంచి చెప్పాను కదా! కలర్‌వి అయితే యాడ్ చేసుకున్నానండి. ఇవైతే కొన్నే వేసుకున్నాను. సో, ఇవి కూడా నేనైతే ఇంకా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టుకున్నానండి. మా దగ్గర ఇవైతే దొరకవు. కేక్ అయితే ఫైనల్ లుక్ ఇదే అండి చూడండి. సో, ఇంక ఇప్పుడు దీన్నైతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇదైతే ఆఫ్టర్‌నూన్ టైమ్ అండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌కైతే తాళమేసి పెట్టాను. ఇంకా పిల్లలు చూడకుండా. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ రెడీ అయిపోయారండి. రెడీ కాగానే మళ్ళీ కరెంట్ పోయిందండి. కాసేపు ఇంక అలానే కూర్చున్నారు. కొన్ని ఫోటోస్ అలా తీసానండి. మళ్ళీ కరెంట్ రాగానే సో, ఇంకా కేక్ అయితే కట్ చేయడానికి అన్నీ తీసుకొచ్చి అయితే ఇంకా అరేంజ్ చేస్తున్నానండి. పిల్లలైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉన్నారండి. కేక్ ఎప్పుడు తిందామా అనేసి. ఇంక నేనైతే మా హస్బెండ్‌ని అక్కడ కూర్చోమనేసి చెప్పానండి. మీరు కూర్చోండి నేను అన్నీ తీసుకొచ్చి పెడతాను అనేసి. సో, నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానండి మా హస్బెండ్ బర్త్‌డే కోసం అయితే. కాకపోతే నేను మీకు వీడియోలో ఎక్కడ ఎక్కువ కనిపించను. వాళ్ళనే తీశానండి. సో, మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉండే ఈరోజైతే. ఇంక నాకైతే మా హస్బెండ్ యేసుకున్న ఈ డ్రెస్ అయితే చాలా నచ్చిందండి. మొన్న మేము తిరుపతికెళ్తున్నామని చెప్పాను కదా! అంటే వెళ్దామనుకుని క్యాన్సిల్ అయింది కదా! అప్పుడైతే దర్శనాని కోసమని తీసుకున్నాడండి. కాకపోతే ఇంకా వెళ్ళలేదు కదా! ఇంకా బర్త్‌డేకి అయితే ఈ డ్రెస్సే వేసుకున్నాడు. ఇంకా నేనైతే కేక్ అదంతా తీసుకొచ్చి అక్కడ పెట్టానండి. పెట్టయితే పైన ఈ స్పార్కిల్ ఉంటది కదా! ఇదైతే వెలిగిచ్చాను. ఇంకా మా బాబు చూడండి భయపడిపోతున్నాడు దాన్ని చూసి. మా హస్బెండ్‌కేమో ఇలాంటివి నచ్చవండి. అంటే పైన ఏమన్నా పడతాయి కేక్ పైన అనేసి తీసి పక్కన పెట్టేసాడండి. ఇంకా పాప, బాబు అయితే ఆ కేక్ ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు తిందామన్నట్టు చూస్తున్నారండి. సో, ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. నేనేమో ఇంకా వాళ్ళనైతే ఫోటోస్ తీద్దామనేసి ఇంకా మా హస్బెండ్ ఫోన్ అయితే తీసుకున్నానండి. ఇంకా చూసారు కదా! మా హస్బెండ్‌కైతే నేను అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి బర్త్‌డేకైతే కేక్ కట్ చేపిస్తున్నానండి. ఎందుకో మా హస్బెండ్‌కి పెద్దగా నచ్చవండి ఇలాంటివి. నా బర్త్‌డేకి తనైతే కేక్ కట్ చేపియడం ఇలాంటివి ఎక్కువ చేయరు. కాకపోతే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. సో, దానివల్ల అయితే నేను ఇంకా మా హస్బెండ్ ప్రతి బర్త్‌డేకైతే కేక్ అయితే కంపల్సరీ కట్ చేపిస్తానండి. ఇంకా ఈసారి అయితే ఇంకా స్పెషల్ ఎందుకంటే మా హస్బెండ్ అంటే మా
మామూలుగా గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది కదండీ! ఆ విషయంలో హ్యాపీగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ కేక్ బయట కొన్నది కాకుండా నేను ఇంట్లోనే చేశాను కదా! ఆ 2 స్పెషల్స్ అండి ఈసారైతే. సో, ఇంక చూసారు కదా! కేక్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా వచ్చిందండి. మీకైతే ఫైనల్‌గా మా హస్బెండ్ రియాక్షన్ కూడా చూపిస్తాను. కేక్ ఎలా ఉంది ఏంటి అనేది. బాగుంది. చాలా డెలిషియస్‌గా మంచి టేస్టీగా ఉంది. నిజం చెప్తున్నావా? నిజమే. నిజమే చెప్తున్నా. తిన్నాక మనం అబద్ధం ఆడటం. బయట తినకపోతే కేక్స్ బాగున్నాయా? నేను చేసిన కేక్ బాగుందా? నువ్వు చేసిన కేక్స్ చాలా బాగున్నాయి. ఒకసారి ఇది బయట చూపి. ఇప్పుడు అంత రెడ్ వెల్వెట్ అంటే అంత అడ్డగోలు అంత కలర్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది నేచురల్‌గా మనం ఇంట్లో చేసినాం కాబట్టి తక్కువ కలర్‌తోని కలర్స్ ఎంతైనా కూడా ఇబ్బందే కదా! కాబట్టి టేస్ట్ మనకు ముఖ్యం. టేస్ట్ చాలా బాగుంది అంతే. ఇది చూపి ఒకసారి లేయర్స్. ఇది చూపి కేక్. ఆగనా? సరే. వీళ్ళ కూడా ఒకటి పెట్టు. మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక పీస్ పెట్టు. హాయ్ సబ్స్క్రైబర్స్. హోమ్ మేడ్ కేక్. మా బాబు తినేస్తున్నారులేండి మీ బల్ల. ఇక మా పిల్లలు ఆ కేక్ అయిపోయే వరకు తింటూనే ఉంటారు.